2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 11వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. 9వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఇక్కడ రవి గ్రహము 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి 14 ఏప్రిల్ నుంచి రావటం మూలంగా లగ్నాధిపతి 9వ స్థానంలోకి వచ్చినప్పుడు 14 ఏప్రిల్ నుంచి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి. ఎందుకంటే అష్టమ శని నడుస్తోంది మీకు. అష్టమ రవి, అష్టమ కుజ, అష్టమ శని, అష్టమ బుధ, అష్ట కష్టాలను చూస్తూ ఉంటూ ఉంటారు సింహరాశి వారు. ఈ వారం అంతాను శివుడికి ఆరాధించండి. శివుడు బోలాశంకరుడు. ఆయన కనుక ఆరాధిస్తే కనుక నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉండటం మూలంగా శివుడు మంచి చేస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఆదివారము సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము గురువారము శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి 2వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ధన పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది మాత్రం ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. లవర్స్ కి చాలా బాగుంటబోతోంది. పంచమాధిపతి లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం అంతాను చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వారంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా ఎవరైనా చాలా బాగుంటది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే శని గారి దృష్టి 10వ స్థానం మీద ఉండటం మూలంగా దాని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు కనుక హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. సింహరాశి వారికి అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.